క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందని సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మతం మార్పిడిలపై సుప్రీం ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను కోల్పోతారని చెప్పింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను పొందలేరని ఏపీ హైకోర్టు తీర్పును పిటిషనర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ పై జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ ఎన్వి అంజారియా బెంచ్ విచారణ జరిపింది. గుంటూరు జిల్లా పిట్టివానిపాలెంలో పాస్టర్ గా పనిచేస్తున్న వ్యక్తిపై జరిగిన దాడిపై అట్రాసిటీ కేసు నమోదైంది. బాధితుడు దశాబ్ద కాలంగా పాస్టర్ గా ఉంటున్నారని, ఘటన జరిగిన సమయంలోనూ ప్రార్థనలు చేస్తున్నారని కోర్టు గుర్తించింది. క్రైస్తవ మతంలో కుల వ్యవస్థకు తావులేదని, అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కోర్టు వెల్లడించింది. తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ మత మార్పిడి తర్వాత రక్షణ పొందేందుకు అర్హత ఉండదని సుప్రీం ధర్మాసనం తేల్చింది. హిందూ, బౌద్ధ, సిక్కు మతాలు కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని తేల్చి చెప్పింది సుప్రీం. మనం చూస్తున్నాం, ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి సంచలన తీర్పు, మతం మారితే గనక ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదనేది హైకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో దాన్ని సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు ద్వారా తెలుసుకుందాం. రైట్ నాగేశ్వరరావు. ఏదైతే సుప్రీంకోర్టు అయితే సంచలన తీర్పు అయితే వెలువరించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్ఏ హక్కులను అయితే కోల్పోతారని కూడా ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అయితే సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తి ఎస్సీ హక్కులను పొందలేరని అయితే తీర్పిచ్చింది ఏపీ హైకోర్టు. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేస్తూ ఏదైతే పిటిషనర్ వేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ విచారణ జరిపిన జస్టిస్ పీకే మిశ్రా, అలాగే జస్టిస్ ఎన్వి అంజారియా అయితే దీనికి సంబంధించిన కేసులు పునఃపరిశీలించిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గుంటూరు జిల్లా పిట్నవానిపాలెం పాస్టర్ గా పనిచేస్తున్న ఈ యొక్క వ్యక్తిపై అయితే జరిగిన దాడిపై ఆంట్రాసిటీ కేసు నమోదైంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే బాధితుడు దశాబ్ద కాలంగా అయితే పాస్టర్ గా ఉంటున్నారని, అలాగే ఘటన జరిగిన సమయంలోనూ కూడా ప్రార్థనలు చేస్తున్నారని గుర్తించిన కోర్టు క్రైస్తవ మతాలలో అలాగే కుల వ్యవస్థకు తావు లేదని చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేసే హక్కు ఉండదని కూడా కోర్టు స్పష్టీకరణ చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దీనికి సంబంధించి తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ కూడా మత మార్పిడి తర్వాత ఆ రక్షణ పొందేందుకు అర్హత ఉండదని అయితే సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా హిందూ, బౌద్ధ, సిక్కు మతాలకు సంబంధించి కాకుండా ఇతర మతాల్లోకి మారితే ఎస్సీ హోదా వర్తించదని కూడా సుప్రీంకోర్టు సంచలన తీర్పు అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి మొత్తంగా గుంటూరు జిల్లాలోని వ్యక్తి హైకోర్టు సంప్రదించడం, హైకోర్టులో ఈ విధంగా తీర్పు ఇవ్వటం, దీని తనంతరం కూడా సుప్రీంకోర్టులో ఈ యొక్క కేసు నడవటం, మొత్తంగా చాలా మంది కూడా ఇప్పటికీ ఎస్సీకి సంబంధించిన ఈ యొక్క మతాలకు సంబంధించి మార్పిడికి సంబంధించి ఆంట్రాసిటీ కేసులు నమోదు చేస్తూ కూడా వీటికి ఏదైతే ఈ యొక్క ఎస్సీ ఆంట్రాసిటీ కేసులను తప్పుదోవ పట్టించే పరిస్థితి ఉంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు తీర్పు మాత్రం ఒక మంచి పరిణామం అని కూడా ప్రజలు చెప్పుకున్న పరిస్థితి అయితే ఉంది. రైట్ నాగేశ్వరరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, ఏదైతే ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థిస్తూ క్రైస్తవ మతంలోకి మారితే గనక ఎస్సీ హోదా రద్దవుతుందంటూ కూడా సుప్రీంకోర్టు కూడా దాన్ని సపోర్ట్ చేస్తూ తీర్పిచ్చినటువంటి సందర్భం మనం చూస్తాం. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి శ్రీదేవి గారు ఉన్నారు, బీజేపీ నాయకురాలు. నమస్తే అండి, గుడ్ ఆఫ్టర్నూన్ శ్రీదేవి గారు. నమస్తే అండి. శ్రీదేవి గారు, ఎట్లా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు మనం చూస్తే ఎక్కడ ఏది జరిగినా సరే ఈ హోదాకు సంబంధించి, అట్రాసిటీ కేసులకు సంబంధించి మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత దీన్ని ఎట్లా చూడాలి, మీ అభిప్రాయం ఏంటి? వాస్తవంగా గత 75 సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఏదైతే రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయో ఆ రిజర్వేషన్లు నిజమైనటువంటి రిజర్వేషన్ పొందవలసిన వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి, ఎంతవరకు క్లీమీర్ అయ్యారు, ఎంతవరకు క్లీన్ గా అయ్యింది, భారతదేశంలో లబ్ధి పొందిన కుటుంబాలు ఎంతవరకు ఉన్నాయి అనేది ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాల్సి ఉంది. కోర్టు ఏదైతే తీర్పు చెప్పిందో దాని మీద వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఖచ్చితంగా కోర్టు యొక్క తీర్పుని స్వాగతిస్తూనే ఖచ్చితంగా ఇటువంటి విషయాల మీద ఒక సమగ్రమైనటువంటి చర్చ జరగాలి.
కోర్టులు ఏదైతే అభిప్రాయపడ్డాయో దానికి వాళ్ళ దగ్గర సరైనటువంటి పూర్తి నిబద్ధతతో కూడినటువంటి ఫైల్ ఉంటుంది. వాళ్ళు ఆ ఫైల్ ని పరిశీలించి వాళ్ళు ఇటువంటి తీర్పులు వెల్లడిస్తూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ జ్యుడిషియరీ అధికారాలని ఎటువంటి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. కానీ ఏదైతే క్రీమీ లేయర్ అవసరమో, క్రీమీ లేయర్ ఏదైతే మారాల్సిన పరిస్థితి ఉందో, వాళ్ళు నిజంగా రిజర్వేషన్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉందో దీని మీద కూడా చర్చ జరగాలి. ఏదైతే ఆ డిక్రిమి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు కులం ద్వారా లేకపోతే మతం ద్వారా అని అనుకున్నప్పుడు, మతం మారుతున్నప్పుడు వారి ఇబ్బందులు తొలగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆ పరిస్థితి లేనప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైతే నిర్ణయం తీసుకుంటుందో ఆ బౌండరీలోకి రావాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగబద్ధంగా ఏదైతే చెప్పారో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుందని మేము భావిస్తున్నామండి. అంటే తహసీల్దార్ ఇచ్చిన కుల ధృవీకరణ పత్రం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ మతం మారితే ఇది ఉండదు, ఎస్సీ హోదా రాదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది కదా. ఆ తహసీల్దార్ ఇచ్చిన ధృవీకరణ పత్రము అంటే మతం మారడము అంటే రెండింటికి కూడా సరైనటువంటి ఆధారాలు ఉంటాయి. ఏదైతే మతం మారారు అనే దానికి ఆధారాలు ఉంటాయి, కులానికి ఆధారాలు ఉంటాయి. ప్రతి వాళ్ళు కూడా ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళ కులం వాళ్ళకు ఉంటుంది. అనేక మంది ఏ మతాలు మారినా కూడా వాళ్ళ కులమే చెప్పుకుంటారు. కానీ ఏదైతే కులం ఎందుకు చెప్పుకోకుండా మతం ఎందుకు మారుతున్నారు అని అడిగినప్పుడు మతం వారు కులాన్ని చిన్న చూపు చూస్తున్నారు అనే ప్రాతిపదికన మతం మారుతున్నారు. కాబట్టి దానిని పరిగణించాల్సిన అవసరం లేదు. దాన్ని ఖచ్చితంగా వాళ్ళు మతం మారినందువల్ల అగ్రకులంగా వాళ్ళు భావించాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే అగ్రకులానికి దొరికేటువంటి గౌరవం లేకపోతే వాళ్ళకి లభించాలి. అందుకోసం వాళ్ళు మారారు. కాబట్టి ఈ కులానికి కులంలో చూపిస్తున్నటువంటి చిన్న చూపుకి సంబంధించినటువంటి రిజర్వేషన్లు వాళ్ళకి చెల్లవు అనేది ఖచ్చితంగా అది మంచి నిర్ణయమేనని చెప్పి చాలా మంది భావిస్తున్నారండి. ఓకే, సో మొత్తంగా ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు మంచి తీర్పే, సమాజంలో ఉండాల్సిందే అంటారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ శ్రీదేవి గారు. మొత్తంగా చూస్తే కనుక క్రైస్తవ మతంలోకి మారితే ఎస్సీ హోదా రద్దవుతుందంటూ కూడా సుప్రీంకోర్టు కీలక